ఎస్ఆర్ నెమ్మార్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 48వ భాగం. ఏమైంది వదిన? అన్న ఎందుకంత సీరియస్గా ఉన్నాడు? తెలీదన్నట్టు తలూపగానే, పార్టీ బాగా జరిగిందా? జరిగిందన్నట్టు తలూపి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళేసరికి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తున్న అరవింద్ని చూసి భారంగా నిట్టూర్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది నేత్ర. ఇద్దరి మధ్య మౌనం మాత్రమే రాజ్యమేలుతుంటే సీలింగ్ని చూస్తూ ఆలోచిస్తున్న అరవింద్ మనసులో ఎన్నో ఆలోచనలు. ఈ మధ్య అతడి కౌగిలి అలవాటవ్వడంతో ఆ స్పర్శ లేక నిద్ర రానని మొండికేస్తుంటే తనే చొరవ చేసి అతని చుట్టూ చెయ్యేసి అతని గుండెల్లో తలదాచుకుంది. ఏమో ఆలోచనలో ఉన్న అరవింద్ నేత్ర స్పర్శకి ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చి ఆమెను ఒకసారి చూడగానే మేలుకునే ఉందనడానికి గుర్తుగా గట్టిగా కళ్ళు మూయడంతో ఈ మధ్య ఒకరి కౌగిట్లో ఒకరు కబుర్లు చెప్తూ నిద్రపోవడం గుర్తొచ్చి ఏమనుకున్నాడో ఏమో కానీ తన చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని కళ్ళు మూసుకున్నాడు అరవింద్. ఉదయాన్నే అరవింద్ మూడ్ ఎలా ఉంటుందో ఏంటోననుకుంటూ పూజ చేస్తున్న నేత్రకి నేత్రా నేత్రా అంటూ నవ్వుతూ పిలుస్తూ వస్తున్న అరవింద్ గొంతుకు మామూలుగానే ఉన్నాడని అర్థమై రిలాక్స్ అయింది. నేత్రా ఇది చూడు అంటూ ఆమె చేతిలో ఏదో కవర్ పెట్టగానే, ఏంటండి ఇది? ఓపెన్ చేసి చూడు ఏంటోనని కవర్ ఓపెన్ చేసిన నేత్రకి ఇద్దరి పేర్ల మీద ఇటలీకి టికెట్స్ బుక్ అయి ఉండడంతో షాక్గా చూస్తూ, ఏంటండి ఇవి? చెప్పానుగా హనీమూన్కి వెళ్దామని. అనుకోకుండా నిన్న పార్టీ ఇచ్చిన వాళ్ళు మన ఇద్దరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్గా ఇవి పంపించారు అనగానే వావ్ అంటూ అరవింద్ని చుట్టేసి హ్యాపీ ఫీల్ అవుతుంటే, రేపే బయలుదేరాలి, త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకో, ఈ 1 వీక్లో నేను చేయాల్సిన వర్క్ అంతా క్లియర్ చేసి వస్తానని చెప్పి అరవింద్ వెళ్ళిపోవడంతో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నానన్న ఆనందం కంటే అరవింద్తో కలిసి 7 సముద్రాలు దాటబోతున్నందుకు చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది నేత్రకి. నేత్ర, నీకు ఎప్పటి నుండి తెలుసు విక్కీ? ఇప్పటి నుండి కాదు డాడీ, ఎన్నో ఏళ్ల నుండి తెలుసు. నాకు ఎప్పటి నుండో దాని మీద కన్నుంది. నిజమా? అవును డాడీ. నా ఫ్రెండ్తో పనుండి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చందమామలా కనిపించింది నేత్ర. అప్పటికి తనింకా చిన్నదే. నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నా. డిజైనింగ్లో తనకున్న ఇంట్రెస్ట్ వల్ల నేను ఫ్యాషన్ డిజైనర్ చెప్పగానే నాతో చాలా తొందరగా క్లోజ్ అయింది. తను ఎలాగైనా లొంగ తీసుకోవాలని చాలా ట్రై చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం తనని పట్టుకునే ఛాన్స్ కూడా ఇచ్చేది కాదు. ఇలా అయితే కుదరదని, అక్కడికి నువ్వంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని, కావాలంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతానని కూడా ప్రపోజల్ పెట్టాను. అప్పటికే నాకంటూ ఒక పేరుంది. అందుకోసమైనా నాకు ఓకే చెప్తుందేమో, కొన్నాళ్ళు వాడుకుని మోజు తీరాక వదిలేద్దామనుకున్నాను అని పళ్ళు బిగబట్టి, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నాకు లొంగలేదు. పైగా నా మీద అలాంటి అభిప్రాయం లేదని, నేను తనని జస్ట్ బెస్ట్ ఫ్రెండ్నని తేల్చి చెప్పేసింది. దాంతో విసిగిపోయి దొంగదారిలోనైనా తనని సొంతం చేసుకోవాలనుకున్నాను. ఈలోపు ఈ అరవింద్ గార్డ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం, మన కంపెనీ కొద్ది కొద్దిగా డౌన్ అవ్వడంతో కంప్లీట్గా దీని మీదే ఫోకస్ చేయాల్సి వచ్చి నేత్ర సంగతి మర్చిపోయాను. ఆ తర్వాత తనని ఇంతవరకు కలిసింది కూడా లేదు. కానీ ఎంతమందితో తిరిగినా నేత్ర అందం నా కళ్ళ ముందు మెదిలేది. తన మాట, నవ్వు, కట్టు, బొట్టు, తీర్చిదిద్దినట్టుండే శరీర సౌష్ఠవం గుర్తొస్తే పిచ్చెక్కినట్టుగా ఉండేది డాడీ. అలాంటి నేత్రని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా శత్రువు భార్యగా చూస్తుంటే వాణ్ణి చంపైనా దాన్ని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. విక్రమ్ భుజం మీద చెయ్యేసి, అది ఎప్పటికైనా నీ సొంతమేరా, నీ కళ్ళ ముందే నీ కాళ్ళ దగ్గర పడుంటుంది, ఉండాలి కూడా, కానీ తొందరపడకు. ఆ అరవింద్ గారిని దెబ్బ కొట్టడానికి ఇది మనకొచ్చిన ఒక అవకాశం. వాడి పెళ్ళాన్ని అస్త్రంగా మార్చి వాడి మీదకి ఎలా సంధిస్తానో చూస్తూ ఉండు. నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను డాడ్ అనుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటూ డ్రింక్ చేస్తుంటే అటువైపు వెళ్తూ ఈ మాటలన్నీ విన్న లలిత కన్నీళ్లతో వాళ్ళకి కనిపించకుండా పక్కకు జరిగింది. తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఎంతకు తెగిస్తున్నారు. పచ్చగా ఉన్న సంసారంలో నిప్పులు పొయ్యాలని చూస్తున్నారు. లేదు, ఇలా జరగనివ్వకూడదు. కానీ ఏం చెయ్యాలి? వీళ్ల గురించి ఆ పిల్లకి తెలిసేలా చేస్తే తనే వీళ్ళకి దూరంగా ఉంటుంది. అవును, ఇలానే చెయ్యాలి. ఎలాగైనా ముందొకసారి తనని కలవాలి అనుకుంటూ సౌండ్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు డాడ్? ఆ పిల్లకి అనుమానం రాకుండా అప్పుడప్పుడు దాంతో టచ్లో ఉండు. దాని మొగుడు ఎలాంటి వాడు, వాడి మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించు. అదంతా ఈజీ కాదు డాడీ. ఎలాంటి వాళ్ళైనా తప్పటడుగు వేసే టీనేజ్లోనే నేత్ర ఏ రోజు తన లిమిట్స్ దాటి మాట్లాడింది లేదు, చొరవ తీసుకుంది లేదు. అలాంటిది ఇప్పుడు తన అరవింద్ గాడి భార్య.
మొన్న పార్టీలో ఫ్రెండ్లీగా హక్ చేసుకోబోయిన చేతులతోనే దూరం నెట్టేసింది. ఇక వాడి గురించి ఏమైనా చెప్పినా నమ్మదుందన్న గ్యారంటీ నాకు లేదు. నా దారిలోకి వస్తుందన్న నమ్మకం అసలే లేదు. నమ్మకమైన గ్యారంటీ అయినా మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది విక్కీ. అరవింద్ గారిని దెబ్బ కొట్టాలంటే ఆ పిల్ల ద్వారానే సాధ్యం. అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకోకుండా చెప్పినట్టు చెయ్యి. అది ఎలా నీ దారిలోకి రాదో నేను చూస్తా. అంతేనంటావా డాడ్? ఖచ్చితంగా అంతే. ఆల్రెడీ అరవింద్ గారు నీతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చే ఉంటాడు. ఇప్పుడే ఫోన్ చేసి ఒక 2 నిమిషాలు మంచిగా మాట్లాడి పెట్టేయి. ఒకటి గుర్తుపెట్టుకో, నీ మాటల్లో నువ్వు ఎంత మంచివాడివో ఆ పిల్లకి తెలియాలి, మర్చిపోకు. అరవింద్ వెళ్ళగానే హనీమూన్కి వెళ్తున్నామన్న ఆనందంతో క్షణం కూడా లేట్ చేయకుండా లగేజ్ ప్యాక్ చేసే పనిలో పడిన నేత్రకి వికీ నుండి కాల్ రావడంతో నెంబర్ చూసి ఎవరో అనుకుంటూ లిఫ్ట్ చేసింది. హలో నేత్ర, ఎలా ఉన్నావు? నేను విక్కీని. విక్కీ అంటూ సంతోషంగా మాట్లాడబోయి అంతలోనే రాత్రి అరవింద్ చెప్పిన మాటలు గుర్తొచ్చి సైలెంట్ అయింది. ఏంటి మాట్లాడవు? కొంచెం పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? అవునా, ఒక్క 2 మినిట్స్, నేను చెప్పేది విని తర్వాత నీ పని చూసుకో. అది కాదు అంటున్నా. ఏం లేదు నేత్ర, నీ గురించి మా మమ్మీకి చెప్పాను. తను నిన్ను అరవిందని లంచ్కి ఇన్వైట్ చేయమంది. వీలు చూసుకొని మీ ఇద్దరు ఒకరోజు వచ్చారంటే నీకేయో పసుపు కుంకాలు ఇవ్వాలని మా మమ్మీ తాపత్రయపడుతుంది. తన మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ, అలాగా, నేను అరవింద్కి చెప్తాను విక్కీ. చెప్పడం కాదు, ఎలాగైనా ఒప్పించి తీసుకురావాలి. అంటే అది బాధగా. ఏమైంది నేత్ర? ఏదైనా ప్రాబ్లమా? మా ఇంటికొస్తే అరవింద్ ఏమైనా అంటాడా? పోనీ అరవింద్తో నేను ఒకసారి మాట్లాడనా? చిచి, అరవింద్ అలాంటి వాడు కాదు విక్కీ. కాకపోతే మేము ఒక 10 డేస్ ఊర్లో ఉండట్లేదు. కనుబొమ్మలు ముడేసి ఉండట్లేదా అంటే? చిన్నగా బ్లష్ అవుతూ, హనీమూన్కి వెళ్తున్నాం, అందుకే వచ్చాక ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా ఒకసారి వస్తాంలే. ఓ అలాగా, నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళిరండి. ఐ విష్ యూ హ్యాపీ జర్నీ అనడంతో థ్యాంక్ యూ విక్కీ అని నవ్వుతూ కాల్ కట్ చేసి, ఏంటో విక్కీ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, కానీ అరవింద్ ఎందుకు వాడి మీద అంత సీరియస్ అవుతున్నాడో అర్థం కాదు అనుకొని నిట్టూర్చింది. డాడ్, వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తున్నారంట. వెళ్ళనివ్వరా? ఈ 10 రోజులైనా దాంతో ఎంజాయ్ చేయనివ్వు. ఆ తర్వాత ఏటో అవకాశం రాదులే అనుకొని ఇద్దరూ నవ్వుకున్నారు.